యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరికీ వందనాలు. పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదువుకుందాం. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను, వ్రాయబడిన ఒక నామము ఆయనకు కలదు. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవునిని మన కొరకు పంపి ఆదరణకర్తగా ఆయన మనకు తోడై మనల్ని ఆదరిస్తూ పరలోక రాజ్యానికి సిద్ధపరుస్తున్నటువంటి సమయం ఇది. ఈ సమయంలో పరలోకములో తండ్రి కుడి పార్శ్వమున నిలిచి మన కొరకు విజ్ఞాపన చేస్తున్నటువంటి యేసు, అపోస్తలుడైనటువంటి యోహానుకి కలిగినటువంటి దర్శనం ఇది. పరలోకములో ఉన్నటువంటి మన ప్రభు అయిన యేసు క్రీస్తుని ఆత్మనేత్రాలతో చూసినటువంటి యోహాను, ఆయనకి అత్యంత ప్రియమైనటువంటి యోహాను యేసు ప్రభుని గూర్చి సంఘానికి వివరిస్తున్నాడు. పద్మస్తీపములో భక్తుడైనటువంటి యోహానుకు కలిగినటువంటి ప్రకటనలు ఇవి. ఒకటి దానియేలు గ్రంథం, రెండవది ప్రకటన గ్రంథం. ఈ రెండు సరి సమానంగా మనకు అనేక విషయాలు, పరలోకములో ఉన్నటువంటి సంగతులు మనకు బోధించబడుతూ ఉంటాయి. ఎందుకు అని చెప్పనంటే, మనం రక్షించబడి లోకములో నుంచి వేరుపరచబడి ఉన్నాము. ఇంకా కొంతమంది లోకములోనే ఉన్నారు. వారిని రక్షించుటకు ముందుగా యేసయ్య మనల్ని రక్షించుకున్నాడు. మన వాళ్ళని, మన ప్రాంతాన్ని రక్షించాలి అని చెప్పనంటే మనం సాక్షులమై నిలబడాలి. మన సాక్ష్యాన్ని మనం కాపాడుకోవాలి. ఇంతవరకు పరిస్థితులు వేరు. సంఘము పరిశుద్ధపరచబడుతూ పరలోక రాజ్యానికి సిద్ధపడి ఎత్తబడే సమయం ఆసన్నమవుతున్నటువంటి రోజులు. ఈ కడవరి రోజుల్లో కూడా విశ్వాసులు సాక్ష్యాన్ని కోల్పోయి బ్రతకూడదు. సాక్ష్యమే మోక్షానికి మార్గం చూపుతుంది. గనుక విశ్వాసులు, యవనస్తులు కానీ కుటుంబస్తులు కానీ విశ్వాసులలో కాపాడుకోవలసింది సాక్ష్యం. గనుక పరలోకపు సంగతులు సాక్ష్యం రూపములో ఒక ప్రవచనంగా పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి అపోస్తలుడైనటువంటి యోహాను సంఘానికి వ్రాస్తున్నటువంటి మాటలు ఇవి. ఆయన చూసినటువంటి, ఆయనకి ప్రియమైనటువంటి యోహాను యేసు ప్రభును గూర్చి చెప్తున్నటువంటి మాటలు. ఆయన నేత్రములు ఎలాంటివట? అగ్ని జ్వాల వంటివి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండెను. ఆయన చూసినటువంటి సత్యాన్ని ఈ ప్రకటన గ్రంథంలో మనకు బయలుపరుస్తున్నాడు. ఎందుకు? కారణం ఏమిటి అని చెప్పనంటే, మనము పొందబోతున్నటువంటి కిరీటాలు ఇవి. ఒకరోజు యేసు ప్రభు ఎదుట సంఘము నిలబడబోతూ ఉండగా ఆ సంఘానికి యేసు ప్రభు తన చేతులతో ఆ తలల మీద పెట్టబోతున్నటువంటి కిరీటాలు, మహిమ కలిగినటువంటి రోజు అది. గనుక ఆయన తల మీద అనేక కిరీటములు ఉండెను. ఈ కిరీటాలు ఎవరికి? ఆయన తల మీద ఉన్నటువంటి ఈ కిరీటాలు ఎవరికి అని చెప్పని మనం ఆలోచిస్తే, పరిశుద్ధాత్మ దేవుడు ఆ పరలోకపు సంగతులు అపోస్తలుడైన పౌలుకి ఆయన ఇచ్చినటువంటి ఒక దర్శనం మనకు తెలియపరుస్తున్నాడు. చూడండి, అందులో ఉన్నటువంటి కొన్ని మాటలు మనం గమనిద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయం 24వ వాక్యం, 25వ వాక్యాన్ని మనం గమనిద్దాం. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందునట్లుగా
పరుగెత్తుడి, మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉండాలి, ఉన్నాము. హల్లెలూయా. యేసుక్రీస్తు తల మీద అపోస్తలుడైనటువంటి పౌలు చూసినటువంటి దర్శనం అక్షయ కిరీటము. సాతాను ద్వారా ఈ లోక సంబంధమైనటువంటి వారికి కలగబోయే క్షయమైనటువంటి కిరీటం, అంటే శాశ్వతమైనటువంటిది కాదు. గనుక కొంతమంది క్రీడాకారుల్ని మనం చూస్తూ ఉంటాం, పోరాడుతూ ఉంటారు. పోరాడి గెలిచిన తర్వాత వాళ్ళ తలల మీద వాళ్ళకి ఇస్తున్నటువంటి బహుమానాలు మనం చూస్తూనే ఉంటాం. అవన్నీ వాళ్ళ ఇండ్లల్లో వరుసలుగా పేర్చుకుని ఉంటారు. కానీ సంఘముతో పరిశుద్ధ ఆత్మ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, అవి అక్షయమైనటువంటి కిరీటములు కాదు, బహుమానాలు కాదు, అవి క్షయమైనటువంటివి. ఆ క్షయమైనటువంటి కిరీటముల కొరకు లోకములో ఉన్నటువంటి వాళ్ళందరూ పోరాడుతారు, వాటిని పొందుకుంటారు. కానీ సంగమ, మనము పోరాడుతున్నది అక్షయమైనటువంటి కిరీటము కొరకు. గనుక పరుగు పందెం ఉంది, పోరాటం ఉంది. గనుక పరుగు పందెమైన, యుద్ధమైన, మరి అది ఏ విధమైనటువంటి క్రీడాకారమైన ఒక పోరాటముతో అపోస్తలుడైనటువంటి పౌలు సంఘానికి వ్రాస్తున్నాడు. మనము పోరాడునది అక్షయమైనటువంటి కిరీటము కొరకు, క్షయమైపోయే ఈరోజు ఉండి రేపు కనబడినటువంటి వాటి కొరకు కాదు. గనుక ఆయన తల మీద ఉన్నటువంటి కిరీటాన్ని ఎవరు ఈ పోరాటములో విజయాన్ని పొందుతారో, ఈ పరుగు పందెములో జయాన్ని పొందుతారో, వారికి ఇచ్చుటకు ఆయన తల మీద క్షయమైనటువంటి కిరీటము కాదు, అక్షయమైనటువంటి కిరీటము. ఆమేన్. గనుక మనము ఐగుప్తులో నుంచి విడిపించబడిన వారిమి, అంటే పాపములో నుంచి రక్షించబడినటువంటి వారిమి, రక్షణ పొందినటువంటి వారు. గనుక ఐగుప్తులో నుంచి విడిపించబడిన తరువాత మన పితరులు వెనువెంటనే వాగ్దాన దేశంలో అడుగుపెట్టిన వారు కాదు. ఇంచుమించు కొన్ని సంవత్సరాలు వారు ప్రయాణం చేసినటువంటి వారు. అదేవిధంగా మనం కూడా యేసు రక్తముతో కడగబడినటువంటి వారిమి, పరిశుద్ధమైనటువంటి జనముగా పిలువబడినటువంటి వారిమి, రాజులైన యాజక సమూహము. గనుక ఇంత గొప్ప ధన్యతని ప్రభు మనకు అనుగ్రహించాడు. కానీ కొంతమంది మేము ఎవరిమి అన్నటువంటి సంగతి వాళ్ళకే తెలియకుండా బ్రతుకుతున్నారు. అంటే సాక్ష్యాన్ని కాపాడుకోలేనటువంటి పరిస్థితి. అంటే ఒక క్రైస్తవుడు ఎంత విలువైనటువంటి వాడు, ఎంత విలువైనటువంటి జీవితమో, ఎంత గొప్ప దేవునిని ఆరాధిస్తున్నటువంటి వాడు వాళ్ళకి అర్థం కాక ఏదో చిల్లర మల్లరగా బ్రతుకుతున్నటువంటి పరిస్థితి. యేసు రక్తం పరిశుద్ధమైంది, విలువైనటువంటిది. గనుక ఆ రక్తముతో, ఆ విలువైనటువంటి రక్తముతో మనల్ని ఆయన తన సొత్తుగా కొన్నాడు. మనం విలువ పెట్టి కొనబడినటువంటి వారిమి. అంతేగాని అన్య జనుల వలె, ఈ లోకంలో అవిశ్వాసుల వలె సంఘము బ్రతకూడదు. శాశ్వతమైనటువంటి జీవితం కొరకు పోరాడాలి. పరలోక రాజ్యములో యేసుతో ఉండే ఆ అనుభవంలోనికి మనం రావాలి. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు. ఒకవేళ ఈ లోకములో బ్రతికితే 100 రోజులు, కానీ యేసు క్రీస్తు కొరకు బ్రతికితే యుగ యుగాలు ఆయనతోనే మనం జీవిస్తూ ఉంటాము. ఆమేన్. హల్లెలూయా. గనుక మన పితరులు
లోకము అన్నటువంటి ఐగుప్తుని విడిచి ఏ విధంగా పాలు తేనెలు ప్రవహించే దేశంలో అడుగుపెట్టారో అదే విధంగా ఈ లోకములో నుంచి వేరుపరచబడిన సంఘము, యేసు రక్తముతో రక్షించబడిన మనం, ఆయన ఆత్మచేత అభిషేకించబడిన వారు దేవుని ఆత్మచేత నడిపించబడుతూ సియోనులో అడుగుపెట్టాలి. గనుక మనల్ని ఆత్మదేవుడు సిద్ధపరుస్తున్నాడు. అనేక బలహీనతల్లో ఉన్న వాటిలో నుంచి విడిపించి వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మనకు శక్తిని అనుగ్రహించి బహుదూర ప్రయాణం ఉంది, సాగిపో అంచు పని మనల్ని ఉత్తేజపరిచి నడిపిస్తున్నటువంటి ఆత్మదేవుడు. గనుక ఆయన తల మీద అనేక కిరీటములు. ఒక కిరీటము పోరాడి గెలిచినటువంటి వారికి ఇస్తున్నటువంటి క్షయమైపోయే కిరీటము కాదు, శాశ్వతమైనటువంటి బహుమానం, అక్షయమగు కిరీటము. ఆమేన్. గనుక నీ పోరాటములో ఓడిపోతావో గెలుస్తావో, కుటుంబములో పోరాటము, భార్యాభర్తల మధ్యలో పోరాటం, అన్నదమ్ముల మధ్యలో పోరాటం, విశ్వాసులకి అవిశ్వాసులకి సంఘములో పోరాటం, రకరకాలైనటువంటి మాటలు, ఆత్మలో ఎదగనటువంటి వారి ద్వారా ఆత్మీయులకి ఎదురవుతున్నటువంటి పోరాటము. గనుక సంఘములో ఉన్నటువంటి విశ్వాసులకి అనుక్షణము పోరాటము ఎదురవుతూనే ఉంటుంది. అయితే నిన్ను పిలిచిన దేవుడు, నీతో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు ఆ పోరాటములో నీకు జయమిచ్చి ఆ కిరీటము వైపు నిన్ను నడిపిస్తాడు. ఆమేన్. భక్తుడైనటువంటి యోహాన్ అంటున్నాడు, చూడు, నీకు క్షయమైపోయే కిరీటము కాదు ఆయన తల మీద ఉండేది, అక్షయమకు కిరీటము నీ తల మీద పెట్టుటకు ఆయన తల మీద దానిని ధరించి ఉన్నాడు. గనుక అలసిపోబాక, పరుగు పందెములో అలసిపోబాక, నీవు కృపచేత నిత్యము అంతము వరకు నడిపించబడుతూనే ఉండాలి. హల్లెలూయా. మరొక చిన్న వాక్యాన్ని మనం చదువుకుందాం. తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 19వ వాక్యం. ఏలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు. ఈ కిరీటము పేరేం పేరు? అతిశయ కిరీటము. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడలో ఈ కిరీటము మాకు అనుగ్రహించబడుతుంది. సేవకులైనటువంటి వారికి ఈ అతిశయ కిరీటము, ఆయన తల మీద అనేక కిరీటములు ఉన్నాయి. గనుక పోరాడుతున్నటువంటి వారిలో ఎవరు గెలుస్తారో వారికి అక్షయమగు కిరీటము, క్షయమైపోయే కిరీటము కాదు, అది మనందరికీ. కానీ సేవకులకి అతిశయ కిరీటము. మనది తండ్రి అయిన దేవుని కుటుంబం. ఈ కుటుంబానికి తండ్రి మనల్ని నిత్యము ప్రేమించి క్షమించుచున్నటువంటి దేవుడు. కనుక యేసుక్రీస్తు తల మీద అనేక కిరీటములు. ఆ దర్శనం అపోస్తలుడైన పౌలు చూసి సంఘానికి వ్రాస్తున్నాడు. ఇవి మీ కొరకే, సంఘము కొరకు, సేవ కొరకు పోరాడుతున్న సేవకులారా, మీ కొరకే. కానాను యాత్రలో పాలు తేనెలు ప్రవహించే దేశంలో అడుగుపెట్టిన పితరుల వలె సియోనికి నడిపించబడుతున్న సంఘమా, పరిగెత్తుతున్నటువంటి సంఘమా, మీ ద్వారా సేవకులకి కలుగుతున్నటువంటి ఆనందము ఇది ఇంతటితో ఆగదు. మిమ్మల్ని ఆయన ఎదుట నిలబెట్టాలి. గనుకనే తెల్ల బట్టలు ధరించండి. బంగారముతో వెండితో మనం రక్షించబడలేదు, మనం యేసు రక్తములో రక్షించబడ్డాము. ఎందుకు ఈ మాటలు అని చెప్పానంటే, మిమ్మల్ని ఏదో కష్టపెట్టి
ఏమండి, మీ మీద ద్వేషంతో కాదు, మనం ఎవరి ఎదుట నిలబడబోతున్నామో ఆయన పరిశుద్ధుడు. ఆమేన్. గనుక యేసు ప్రభు నమ్మిన మనుషులు, విశ్వాసులు ఆయన ఆశీర్వదిస్తుంటే ఈ లోక సంబంధమైనటువంటి వాటి విషయంలో గొప్పోళ్ళు అవుతున్నారు, కానీ ఆత్మీయతలో కాలేకపోతున్నారు, సమర్పణలో కాలేకపోతున్నారు, విశ్వాసములో భాగ్యవంతులు కాలేకపోతున్నారు. అది సేవకుల్లో ఉన్నటువంటి బాధ. అది అందరిలో ఉండదు. అది పరిశుద్ధాత్మ దేవుడు కొందరిలోనే పెడతాడు. అది ఎందుకో ఈ పరిచర్యలో, ఈ సేవకుల హృదయంలో ఆత్మదేవుడు పెట్టాడు. అంతేగాని మీరు అందరి మాదిరిగా ఉండకూడదు, మీరు పేదోళ్ళుగా కనబడాల, బంగారం లేకపోతే అని కాదు. మనం విలువ పెట్టి కొనబడిన వారేమి. గనుక మీ ద్వారా మాకు మీరు ఆత్మలో ఎంత ఎదుగుతుంటే, ఎంత సమర్పించుకుంటే, మీరు ఎంతగా దేవుని కొరకు పరిచర్యలో వాడబడుతూ ఉంటే, మీరు ఎంతగా ఆత్మ ఫలాలు ఫలిస్తే సేవకుల హృదయాల్లో అంత అతిశయం. ఈ కిరీటం పేరేం పేరు? అతిశయ కిరీటము. హల్లెలూయా. చివరిగా మరొక మాట చదవండి, ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయం 10వ వాక్యం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. హల్లెలూయా. ఆయన తల మీద పెట్టబడినటువంటి అనేక కిరీటములలో మనం పొందబోయే కిరీటముల కొరకు ఓడిపోతున్నటువంటి మనల్ని గెలిపిస్తున్నటువంటి దేవుడు, పోరాడుతున్నటువంటి మనకు బలమిచ్చి జయమిస్తున్నటువంటి దేవుడు ఆయన. వెనకబడిపోతున్నటువంటి మనకు మన చీల మండలములను బలపరిచి ఆయన వాక్యం మన పాదాలకు దీపమై బలంగా నిలబడి పరిగెత్తేటట్లుగా చేస్తున్న దేవుడు. చూడండి, మీకు శోధనలు వస్తాయి. ఇప్పటికే కొంతమందికి వచ్చున్నాయి. ఎవరైనా శోధించబడవలసిందే, శ్రమలు అనుభవించవలసిందే. శ్రమ పొందకుండా పరలోక రాజ్యంలో మనం అడుగు పెట్టలేము. గనుక నువ్వు సంపాదించే సంపాదన అది యథార్థమైనదిగా ఉండాలి. అపవిత్రమైనటువంటి సంపాదన ఒక్క పైసా మన కుటుంబాలలో ఉన్నా కానీ మన కుటుంబాలకి నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు, ఆరోగ్యం ఉండదు. అదే నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు. గనుక ప్రతి విషయంలో దేవునికి ఇష్టమైనటువంటి జీవితం మనలో కనబడాలి. లేకపోతే ఊరకనే వస్తుందా? ఏమండి, ఆ జీవ కిరీటం నిత్య మహిమలో నిత్యము యేసుతో జీవించి ఆ జీవితం మనకు ఊరకనే రాదు. గనుక నీకు నిత్య జీవము అనే కిరీటం ఆ రోజు నువ్వు పొందుకొని నిత్య మహిమలో యేసుతో సదాకాలం ఉండి ఆ ధన్యత నీకు కలగాలి అని చెప్పనంటే ఇక్కడ నీవు పోరాడాలి, ఇక్కడ నీవు యేసు కొరకు జీవించాలి. గనుక వాళ్ళకి కనబడేటట్లు వీళ్ళకంటే మేము గొప్పోళ్ళమి, మా వాళ్ళల్లో ఏమండి మా అంతటి వాళ్ళు ఎవరో లేరు అనుకొని బ్రతికితే జీవ కిరీటాన్ని పోగొట్టుకుంటావు. ఆ విధంగా బ్రతికితే మనుషులు నిన్ను అందలమెక్కిస్తారు. అబ్బా, నీకున్నంత బంగారు, నీకున్నంత అది ఇది మాకు లేదు, మాకంటే నీకు అన్ని ఎగస్ట్రాలు ఉన్నాయి అని చెప్పని అంటారు. ఈ ఎగస్ట్రాల వల్ల ఆశీర్వదించబడలేము, పరలోకంలో అడుగు పెట్టలేము. గనుక మా పాస్టమ్ గారు అన్నీ సమృద్ధిగా ఉన్నటువంటి వ్యక్తి, ఏ కొదువ లేకుండా బ్రతుకుతున్న వ్యక్తి.
అలాంటి వ్యక్తిని దేవుడు తీసుకొని వచ్చి ఈ జీవ కిరీటాన్ని అనుగ్రహించుటకు ఈ పరిచర్యకు ఈ ధర్మాన్ని నేర్పించాడు. పరిచర్య ధర్మం. సేవ కొరకు పిలువబడిన తర్వాత ఇక మీదట మనకు చాలా కనెక్షన్లు ఉంటాయి. వాటిని మనం పట్టించుకోకూడదు, వాటి కొరకు మనం ప్రయాసపడకూడదు, వాటి కొరకు మనం బ్రతకూడదు. ఆ జీవ కిరీటం అక్షయమగు కిరీటము నీ తల మీద ధరింపచేయుటకు ఆయన తల మీద పెట్టుకొని తిరుగుతున్నాడు. అది యుద్ధ భూమి. ఆయనతో కలిసి నువ్వు పోరాడితే తప్పకుండా నీ జీవితానికి జయం. అపజయాన్ని గురించి ఆలోచిస్తూ సాగిపోబాక, ఓడిపోయినటువంటి స్థితిని గురించి ఆలోచిస్తూ సాగిపోబాక, జయాన్ని పొందాలి నువ్వు. దైవ సేవకురాలు దాన్ని పొందుకొని ఆ కిరీటము కొరకు పరిగెత్తింది, అందుకున్నది. మనం పోరాడాలి, మనం జయించాలి యేసు ద్వారా. అది నీ జీవితంలో ఒక గురిగా పెట్టుకొని ఈ రోజు నుంచి ఒక ప్రత్యేకంగా నీ జీవితం సాగి. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను స్వామి. మా ఎడలో మీకున్నటువంటి అపారమైన కృపా కనికరము కొరకే స్తోత్రం. సత్యవాక్యమును మీరు మాకు అనుగ్రహించారు దేవా. గొప్ప కిరీటముల కొరకే మేము ఎదురు చూస్తున్నాం ప్రభు. ప్రధాన దూత శబ్దముతో మీరు దిగి రాబోతున్న వేళ అయ్యా, ప్రతి కన్నీరు ఆ దినమున ఆగునగాక. ఆత్మానంద భరితులమై మీ ముఖ దర్శనమును చేసుకునే నిమిత్తమై మీరు వెళ్ళిన మార్గములలోనే, గొప్ప శ్రమల మార్గములలోనే సిలువను సహించు వారమైనట్లుగానే విజయ పతాకమును ఎగరవేయవారము వలనే ప్రభువా, మీరు మాకు ఇచ్చినటువంటి ఉపదేశము కొరకే మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. బలపరచండి, ధైర్యపరచండి. కృంగిన వేళన మీరు లేవనెత్తండి ప్రభువా. ఆత్మీయమైన ఉజ్జీవమును మీరు కలుగచేయండి. శరీర సంబంధమైన ప్రతి శ్రమకు జరుగుతున్న ప్రార్థనలో నీవే విజయమును కలుగు చేయుదువు గాక. వెనక్కి లాగుతున్నటువంటి ప్రతి అవరోధములను అయా అధికారము కలిగిన మీ నామములో తొలగిపోవును గాక. మీ సన్నిధిని అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను స్వామి. మీ బిడ్డలు మీరు బలపరిచి ధైర్యపరచండి. ఆనంద తైలము చేత వారిని నింపండి ప్రభు. ఈ నెలంతా మీ బిడ్డలకి మీరు తోడుగా ఉందురుగాక. మీ సన్నిధిని వారి గురించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసయ్య కృప, ఆత్మదేవుని సహవాసము సన్నిధి మనందరితో ఉండునుగాక. ఆమేన్. ఆరాధన నీకే యేసయ్యా.